భారత ఆటగాళ్ల పైన ఆటతో గెలవలేని పాకిస్తాన్ జట్టు ఎలాగైనా సరే తన అక్కసుని, తన విషయాన్ని కక్కుతూనే ఉంది మ్యాచ్ అంతా కూడా. అయితే హరీష్ రాఫ్ కానీ, అలాగే షాహిన్ ఆఫ్రిది కానీ, ఇంకా ఒకళ్ళ మించి ఒకళ్ళు శృతి మించిన వ్యవహారాలను చేస్తూ చాలా అంటే చాలా ద్వంద్వ వైఖరిని చూపించారు. అప్పటికే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఎలా పడితే అలాగా వాళ్ళకి బుద్ధి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ శృతి మించిన వాళ్ళ పనితీరు కాదు కాదు. ఇంకా శృతి మించిన వాళ్ళ ఆగడాలు అసలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయాయి. ఇక హరీష్ రావు గనుక చూసినట్టయితే మైదానంలో హరీష్ రావ్ చేసిన పనికి, ఇక అభిషేక్ శర్మ చేసిన పనికి ఒక్కసారిగా మైదానం దద్దరిల్లిపోయిందనమాట. అయితే మనందరికీ తెలిసిన విషయమే. అదేంటి అంటే 6 ఫైటర్ జెట్స్ పడిపోయాయని ఫ్లైట్ ఎగురుతున్నట్టు ఒక బొమ్మ పెట్టటము, ఆ బొమ్మ కింద పడిపోతున్నట్టు ఉండటము, ఇవన్నీ కూడా చేశాడు హారిస్ రాఫ్. అయితే ఎక్కడంటే కరెక్ట్‌గా తను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ, కోహ్లీ, కోహ్లీ అని అందరూ అరుస్తుంటే ఆ విషయం మీద తను రియాక్ట్ అయ్యి 6 ఫైటర్ జెట్స్ పడిపోయాయి అంటూ ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో అభిషేక్ శర్మ అక్కడ అదంతా నోటీస్ చేసిన తర్వాత వెళ్తూ ఏం చేశాడంటే 6 కాదు 7 ఉగ్రస్థానాలను మన వాళ్ళు బద్దలు కొట్టారు అంటూ 7 అనే నెంబర్‌ని చూపించాడనమాట. దాంతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది స్టేడియం. అంటే మీరు మేబీ ఓడిపోయి ఇలాంటి పిచ్చి పనులు చేస్తారేమో. మేము గెలిచి ఆటతో గెలిచి, బ్యాటింగ్‌తో గెలిచి దుమ్ము రేపుతాము అంటూ అభిషేక్ శర్మ ఇచ్చిన దానికి ఒక్కసారిగా మళ్ళీ దద్దరిల్లిన మైదానం కోహ్లీ, కోహ్లీ అంటూ అభిషేక్ శర్మ కొట్టిన దానికి కోహ్లీ, కోహ్లీ అంటూ చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.